హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత బాగానే ఉంది. ఫైర్ అయితే మొత్తం అంతా కూడా బాగానే ఉంది. చాలా పాయింట్స్ చాలా పర్ఫెక్ట్గా అడిగారనిపించింది. అండ్ మధ్యలో ఒక పదం వాడారయ్యా, అదైతే మాత్రం హైలైట్. అసలు సాయం చేయాలి కానీ గాయం చేయకూడదని అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు నెక్స్ట్ లెవెల్. అది వినగానే వా ఏం చెప్పినావు సార్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం. సో చాలా బాగా అనిపించింది ఆ టైంలో. అయితే ఇంకా ఇక ప్రేరణ అంత హీటెడ్ మూమెంట్లో, హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అక్కడ అన్నది కదా. సో ప్రేరణ ఇప్పటికీ కూడా తన అన్నదానికి డిఫెండ్ చేసుకుంటుంది. ఎందుకు అంటే తన మీద ఆ రకంగా అటాక్ చేసింది అని. సో ఆ వర్డ్ వాడి ఉండకూడదు, కానీ నా ఇంటెన్షన్ అది కాదు. నీ క్యారెక్టర్ యూనో పోతోంది, నువ్వు చెప్తున్నట్టుగా ఉండట్లేదు, నువ్వు ఇంకోటి ఏదో చేస్తున్నావు నువ్వు. సో నువ్వు ఫేక్గా ఉంటున్నావు, ఇట్లా ఇవన్నీ అవన్నట్టుగా చెబుతోంది. సో దానికి నాగార్జున గారు ఏమన్నారు, ఫేక్ అనాలి, సెల్ఫిష్ అనాలి, ఫాల్స్ అనాలి, మాస్క్ అనాలి, అంతేకాని క్యారెక్టర్లెస్ అంటావా, ఇట్లా అన్నారు కదా. సో ఇంకా అంటే ఆ హీటెడ్ మూమెంట్లో ఎలాగొస్తుంది అబ్బా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే అనాలంటే ఎలాగవుతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ చేస్తుంది మహాభారత యుద్ధం కాదు కదా, వాళ్ళు చేస్తుంది రెండవ ప్రపంచ యుద్ధం. దట్టు ఇన్ని రాకేష్ మాస్టర్ స్టైల్. ఇప్పుడు మహాభారత యుద్ధం అనుకోండి, అలా చివరి బాణాలు వేసుకుంటారు, వీళ్ళు చివరి బాణాలు వేసుకుంటారు. సో ఓకే సర్లే అనుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఓరీ దుర్యోధన, నేనిప్పుడు సంధించుచున్నాను పాశుపతాస్త్రము, నీకే గనక తమ్ముయున్నచో దానికి ప్రతిస్పందనగా మరొక అస్త్రమును పంపి దానిని వధించి ఆ తర్వాత నా మీదకి రమ్ము అంటారు. సో అది అట్లా కాదు కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంది, రెండో ప్రపంచ యుద్ధం. అది రాకేష్ మాస్టర్ స్టైల్. కొడక ఇప్పుడు రారా, కొడక దమ్ముంటే రారా, అట్లా ఉంటుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ యుద్ధం నడుస్తుంది అక్కడ ఆ గేమ్లో. అప్పుడు మరి ఇంకా ఇంకా మీరు చెప్పినట్టుగా ఇదే అనాలి, ఇదే అనాలి, సెలెక్టెడ్ వర్డ్స్ వాడాలంటే అంత ఈజీ కాదు. అండ్ ఇంకొకటి తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది కదా, ఇప్పుడు క్యారెక్టర్స్ అనడానికి తను చెప్పిన పాయింట్ ఏంటి అనేది. సో డెఫినెట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అది కొంతవరకు జస్టిఫికేషనే. సో అది కొంతవరకు బాగానే ఉంది యాక్చువల్గా. సో నా పాయింట్ ఏంటి అంటే, ఇక అదే అనాలి అంటే అయ్యే పని కాదు అక్కడ. అదే అనాలి అన్నట్టయితే ఇంకా అంతెందుకు. ఇప్పుడు అభయ్ అన్నాడు అనుకో అబ్బా. ఇప్పుడు అభయ్ ఏదో బిగ్ బాస్ అన్నాడు అనుకుందాం. సరే అభయ్ ఒక కంటెస్టెంట్. సో ఇంకా తన తన లిమిట్స్ మర్చిపోయి బిగ్ బాస్ని ఏవేవో అనేసాడు, లఫంగి అని సంథింగ్ అని చాలా మాటలు అనేసాడు. నాగార్జున గారు తన స్థాయి ఏంటి, తన స్టేటస్ ఏంటి, తన పొజిషన్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు హోస్ట్ అలా ఎలా అంటారు మరి. ఇప్పుడు లఫంగి మాటలని, మనిషివేనా నువ్వని అట్లా ఎలా అంటారు మరి. ఇప్పుడు అదే అంటున్నా. సో నాగార్జున గారు తన పొజిషన్కి తగ్గట్టుగా తన హోస్ట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడకుండా ఆయన ఎందుకు అంత సీరియస్ అయ్యి అట్లా మాట్లాడారంటే ఇంకా ఆ సిచ్యువేషన్కి అలా వస్తుంది. అవతల వాళ్ళు చేసిన ఆ పని చూసిన తర్వాత మనకి మనసులో రకరకాల ఎమోషన్స్ కలుస్తాయి. ఆ ఎమోషన్స్ మొత్తాన్ని కూడా సెపరేట్గా మీదకి వేయడానికి అవ్వదు, ఇట్లా జల్లుకుంటే వెళ్ళడానికి అవ్వదు. సరే నువ్వు ఫేక్ అనే ఎమోషన్ ఎట్లా జల్లుతా, తర్వాత నువ్వు మాస్క్ వేసుకున్నా అనే ఎమోషన్ ఇట్లా జల్లుతా అట్లా అవ్వదు. మొత్తం అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీలు వేసి దంచి కొట్టడమే ఒకటేసారి. అట్లాంటప్పుడు కొన్నిసార్లు ఇవే ఇట్లాంటి పదాలు వస్తూ ఉంటాయి. సో అదంతా కరెక్ట్ కాదనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి ఆ మణికంఠ విషయంలో అబ్బా సాయిరామ్, నేనైతే మాత్రం చాలా సంతోషం. ఎందుకంటే ఆ మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎవరు చెప్పినా అర్థం కాదు. ఏమనంటే నేను ఫ్రెండ్గా చెప్తున్నాను వినంటాడు అవతలోళ్ళ మాట వినడానికి ఇష్టపడ్డు, తిను అనుకున్నది రైట్ అనుకుంటాడు. అవతలోళ్ళు వాళ్ళు అనుకున్నది రైట్ అనుకుంటే మాత్రం దాన్ని రైట్ అనుకోకూడదు అంటాడు. నువ్వు నీ యాంగిల్లో ఆలోచిస్తున్నావు, నా యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు అంటాడు. ఈయన మాత్రం అవతలోళ్ళ యాంగిల్ ఆలోచించరు. సో అది మొత్తం అంతా కూడా అసలు చాలా ఇరిటేటింగ్ థింగ్ అని చెప్పొచ్చు. మణికంఠకు బాగా ఆన్సర్ చెప్పారనిపించింది. ఎటొచ్చి నాకు ఎక్కడ చిరాకేసిందంటే, నాగార్జున గారు నాకు ఎపిసోడ్ మొత్తానికి కూడా నాకు ఎక్కడైనా చిన్న విషయంలో కోపం వచ్చిందంటే, ఎందుకు సార్ మీరు ఆ సంఘానికి ప్రెసిడెంట్ అయ్యారు, ఆ సంఘానికి ఎందుకు అయ్యారు సార్ మీరు? వచ్చేయండి సార్, ఆ సంఘం అధ్యక్ష పదవిని వదిలేయండి సార్. అక్కడ ప్లీజ్ సార్ ఆ సంఘం నుంచి బయటికి రండి సార్. వద్దు సార్ ఆ సంఘం మాకు నచ్చట్లేదు సార్, రండి సార్. ఇంతకు ఏ సంఘం అంటున్నారా? అదేంటి సార్ మీరు చేరిన సంఘమే కదా సార్, సోనియా భజన మండల సంఘం, అందులోనే కదా సార్ మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. సోనియాకి ఎందుకు సార్ ఊరికే అంత భజన?
తను చేసిన మిస్టేక్స్ని కూడా ఎందుకు అంత పాజిటివ్గా అంత సాఫ్ట్ కార్నర్గా చెబుతూ అంటే మా పసి హృదయంతో చెబుతూ మిగతా వాళ్ళ మీద మాత్రం కసి హృదయంతో మాట్లాడుతున్నాడు ఎందుకు సార్? ఎందుకు సార్ సోనియా అంటే అంత అభిమానం మీకు? అది కొంచెం మానండి సార్, కొంచెం అదొక్కటి వదలండి సార్, బయటికి రండి సార్ దాంట్లోంచి, బాగుంటుంది సార్ ప్లీజ్. అది నాకైతే అదే అనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత. సరే, ఇంకా మొత్తం ఎపిసోడ్ కోసం అయితే మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. ఇంకా ఏఎన్ఆర్ 100 కోసం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి కోసం చెప్పారు. సో ఈ కొద్ది రోజుల్లో అవార్డ్స్ ఫంక్షన్ ఏదో ఉంది, అది చిరంజీవి గారికి ఇస్తున్నారు, అది కూడా అమితాబ్ బచ్చన్ గారి చేతి మీద. సో దానికోసం అన్నట్టుగా అంటే పూర్తిగా చెప్పలేదు, బట్ దానికోసం అన్నట్టు చెప్పారు. ఇంకా తర్వాత ఆడియన్స్ మాట్లాడారు యష్మి ఆడపులి అని చెప్పి. సో నిజంగానే యష్మి ఆడపుల్లాగే ఆడింది, అండ్ అమ్మాయిలందరూ కూడా నిజంగా ఆడపులులాగా ఆడారు. సో దానికోసం చెప్పారు, ఎస్పెషల్లీ యష్మి ప్రేరణ. సో వాళ్ళిద్దరైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడారని చెప్పొచ్చు. సో ఇంకా బోల్డ్గా ఉన్నా కూడా స్ట్రాంగ్గా తన పాయింట్ చెప్తుందని చెప్పారు. సో అది మరి పరిస్థితి. తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ అభయ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు పృథ్వీ కోసం ఆడుకుంటున్నారు, అదో సోనియా కోసం ఆడుకుంటున్నారు అగ్రెషన్ పాయింట్ మీద. సో నాకు ఒకటే అనిపించింది, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ డే వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ రూల్ కింద ఏం చెప్పాలి తెలుసా? మీరు బిగ్ బాస్లో ఫర్దర్గా ఏ క్షణమైనా సరే మీకు ఇన్ కేసు సీక్రెట్లు మాట్లాడుకోవాలనిపించింది, ఇద్దరు వ్యక్తులు కూర్చొని మూడో వ్యక్తి కోసం ఆడుకుంటున్నారు, ఆ వ్యక్తి వినకూడదు, ఇంకే వ్యక్తి కూడా మీరు మాట్లాడుకుంటున్న మాటలు వినకూడదు అనుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ మైక్ ఏదైతే ఉంటుందో మౌత్ పీస్ ఉంటుంది కదా, అది కిందకి వెళ్ళిపోకుండా నోటి దగ్గర దాకా ఆర్ మెడకి ఇక్కడ దాకా వచ్చేటట్టుగా కనుక మీరు అది మైక్ని ఇట్లా లాక్కొని అక్కడ పెట్టుకొని అప్పుడు మాట్లాడుకొని సావండి. అంతేగాని మైక్ ఎక్కడో కిందన ఉంటుంది, మీరేమో ఇలాగే పెదాలు కదులుతుంటే ఏమి వినబడి సావదు, ఏం అర్థమై సావదు తిన్నగా. నాకు అదే అనిపించింది. నాకైతే మాత్రం కొంచెం గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా, పోనీ ఎవరైనా వింటారు అనుకుందాం, కొంచెం దూరంకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, పోనీ మైక్ దగ్గర పెట్టి మాట్లాడుకోవచ్చు కదా, ఏది చేయరు. ఆడియన్స్కి ఎలాగే అర్థమవుతుంది. ఆడియన్స్కి ఆడియో అనేది పర్ఫెక్ట్గా వినిపిస్తేనే అది అంటే ఆడియోని కరెక్ట్గా విని జడ్జి చేసే వాళ్ళని ఆడియన్స్ అని అంటారనమాట. అది అందుకని కరెక్ట్గా వినబడేటట్టు చెయ్యండి మాకు ఏటో. ఇంకా తర్వాత ఇంక నువ్వు ట్రాన్స్పరెంట్లు ఏమని సోనియా నిఖిల్ అన్నదంట, ఇంక దానికోసం ఆ పృథ్వీ గురించి ఏమనద్దు అంటుందని. ఇంకా తర్వాత నాకు షూట్అవుట్ ఉంటుందని అభయ్, నీకు షూట్అవుట్ కాదు గ్యాంగ్ బ్యాంగ్ మామూలు. అప్పుడు అదే అనుకున్నాను నేను మనసులో, నీకు షూట్అవుట్ కాదు గ్యాంగ్ బ్యాంగ్ మామూలు ఉండదు నీకు అనుకున్నాను. ఇంకా తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ నాకు అనిపించింది ఎక్స్ప్రెస్ చేయాలని అబ్బాయి ఎక్స్ప్రెస్ చెయ్యొచ్చు అబ్బా. అభయ్ ఎక్స్ప్రెస్ చేయడంలో అసలు తప్పే లేదు. నేను ఇప్పటికీ కూడా అభయ్ అనే పర్సన్ చేసింది నేనైతే తప్పు అని అన్నాను. ఎందుకంటే అభయ్ అనే పర్సన్ తనకి జెన్యున్గా ఏదైతే ఫ్రస్ట్రేషన్ కలిగిందో టాస్క్ విషయంలో దాన్ని చెప్పాడు, ఫుడ్ విషయంలో ఏదైతే ఫ్రస్ట్రేషన్ కలిగిందో దాన్ని చెప్పాడు. అది టీముకి కూడా అనిపించింది, మిగతా వాళ్ళకి కూడా అనిపించింది, చూస్తాను మనకు కూడా అనిపించింది, అరే వాళ్ళకి ఒకటైనా ఇచ్చుంటే బాగుంది కదా, నైట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు పొద్దున కాట అది ఆ రౌండ్ ఎండ్ చేసి వీళ్ళకి ఒక పవర్ ఇచ్చి వాళ్ళ దాంట్లోంచి ఒకరిని రిమూవ్ చేయమని పవర్ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇవన్నీ వచ్చినాయి. సో డెఫినెట్గా అవన్నీ కూడా జెన్యునే. కానీ బిగ్ బాస్కి వాళ్ళ పెళ్ళాలతో గొడవ అయినప్పుడల్లా రూల్స్ మార్చేస్తున్నట్టు ఉన్నాడు. ఆ తర్వాత మెంటల్ వాళ్ళ ఉన్నాడు. ఇక లఫంగి ఎడిట్లు వేయకండి, నా ఫేస్ పెట్టి నా వాయిస్కి వేయండి, ఇవన్నీ అనవసరం అంట. ఇప్పుడు అంతకుముందు కూడా ఒకరిద్దరు ఇట్లా రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి బిగ్ బాస్ విషయంలో. బిగ్ బాస్ రూల్ పెట్టినా కూడా దాన్ని పాటించిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అంతేందుకు బిగ్ బాస్ ఒకసారి ఒక టాస్క్ ఇచ్చాడు. మనం బిగ్ బాస్ విన్నర్స్ లిస్ట్లో టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరంటే అభిజిత్ పేరు చెప్తాం మనం. సో అట్లాంటి అభిజిత్ అనే పర్సన్ ఒకసారి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఎవరికి అభిజిత్కి ఆవిడ పేరేంది మోనాల్కి అఖిల్కి మధ్య ఒక ట్రయాంగిల్ టాస్క్ ఇచ్చాడు. సో దానికి అప్పటికి అభిజిత్ కంప్లీట్గా ఇంకా వద్దు అనుకుంటున్నాడు ఇంకా. సో ఆ టైంలో ఇంకా టాస్క్ ఆడలేక కొంచెం ఎమోషనల్ అయిపోయి బిగ్ బాస్ నా వల్ల కాదు, బిగ్ బాస్ నేను ఆడలేను, బిగ్ బాస్ ఇది నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను ఇందులో లాక్కండి అది ఇది అని చెప్పి బిగ్ బాస్ రూల్కి అగైనిస్ట్గా మాట్లాడాడు. కానీ అక్కడ తనకి ఏదైతే ఎమోషన్ అనిపించిందో ఆ ఎమోషన్ తగ్గట్టే చెప్పాడు, అండ్ చెప్పాల్సిన విధంగానే చెప్పాడు. అంతేగాని ఏం బిగ్ బాస్ నాటకాలు చేస్తున్నావు, పిచ్చికిట్లా వేసిందా ఏం నీకు, నేను ఏం ఆడాలో ఏం ఆడకూడదో నువ్వెట్లా డిసైడ్ చేస్తావు, నేను ఆవిడతోనే ఆడాలి ఈవిడతోనే ఆడాలి నువ్వెట్లా చెప్తావు అన్నాడు అభిజిత్. లేదుగా. సో ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో అలాగే చెప్పాలి. అది మానేసి నేనంతా నేనింతంటా అంటే అయినా నేను ఉంటా అంటే ఇంక అవ్వదు. అందుకే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇంకా అది మరి పరిస్థితి ఏం చెప్తాం ఇంకా.
సో ఆ మాట్లాడే విధానం బాలే. నువ్వు గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్‌ప్రెస్ చెయ్యి. బట్ నువ్వు బ్యాడ్ థింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా దాన్ని బ్యాడ్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? ఆ! అది నెగెటివ్ అయ్యి ఉంటదని డిస్కషను. ఇంకా పృథ్వీని వెపన్‌లాగా వాడుతున్నారు అని ఆదిత్య. అది నిజం అది. నిజంగా ఆ టీము పృథ్వీని వెపన్‌లాగా వాడుతున్నారు. నిజానికి పృథ్వీ అనే పర్సన్ నిజానికి ఒక ఆయుధమే. అది ఏంటంటే ఇక ఇప్పుడు చూడండి రాకెట్ లాంచర్స్ ఉంటాయి కదా! దాంట్లో రాకెట్ పృథ్వీ అనమాట. ఆ! వన్స్ ఒకసారి లాంచ్ చేశారనుకోండి, ఇంకా ఆ తర్వాత రాకెట్ ఎవరి మాట ఇందు? ఈళ్ళ మాట కూడా ఇందు కదా! లాంచ్ చేసినోడి మాట కూడా ఇందు. "హే! ఎనక్కొచ్చి, ఎనక్కొచ్చి" అంటే ఇందు. దాని కింద మంట అలా మండుతా ఉంటది. అది అలా ఎళ్ళిపోతా ఉంటది. దాన్ని ఎవరు ఆపలేరు. దాని టార్గెట్ ఏదైతే ఉంటదో దాన్ని ఛేదించేంత వరకు ఆగదది. ఇంక ఆ టైపు మనిషి. సో, డెఫినెట్‌గా వాళ్ళకి అడ్వాంటేజే. కాకపోతే ఏంటంటే కొంచెం మిసైల్ కంట్రోల్ అనేది కూడా ఈ మధ్య డెవలప్ చేశారు కదా టెక్నాలజీ. అట్లా డెవలప్ అనేది ఆ కంట్రోల్ అనేది ఉంటే కొంచెం బాగుంటది. బట్ అది లేదు మనిషిలో. కాతే ఆదిత్య గారు అన్నది ఒక పాయింట్ మాత్రం నిజంగా వాస్తవం. పృథ్వీని వాడుకుంటున్నారు లిటరల్లీ. అంటే పృథ్వీ అనే పర్సన్ ఏంటంటే చదరంగంలో ఒక హ్మ్, సైనికుడిలాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు బేసిక్‌గా అది కూడా ఏ రకమైన సైనికుడు? మిగతా సైనికులు గాదు. సారీ. ఎట్లా వాడుకుంటున్నారంటే, ఇప్పుడు ఒక సైనికుడు బేసిక్‌గా చివరి వరకు ఎళ్తే మళ్ళీ మంత్రి అవుతాడు కదా! అవతల వాళ్ళ దానికి చివరి వరకు ఎళ్తే మంత్రి అవుతాడు కదా! ఆ సైనికుడు మంత్రి అవ్వడం కోసం, ఈ గ్యాప్‌లో అవతల నుంచి వస్తున్న వేరే సైనికుల్ని చంపడం కోసం కొన్ని పక్కన ఉన్న సైనికుల్ని బలిస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు చదరంగంలో. చెస్‌లో అదే చేస్తుంటారు కదా! సో, అలాగ బలిస్తున్న ఆ బుల్లి సైనికుడు పృథ్వీ అనమాట. అంటే ఇంకా అవతలోళ్ళని ఏసేస్తాడు. ఈయన సైడ్ అయిపోతాడు. అంత ఉంటది పవరు. కానీ ఎండ్ ఆఫ్ ది డే తను మంత్రి అవ్వలేడు ఎప్పటికి కూడా. ఎందుకంటే తను చచ్చిపోతాడు. తను దారి క్లియర్ చేస్తూ ఎళ్తుంటాడు. సో, పృథ్వీని అలాగే వాడుతున్నారు. సో, నిజానికి పృథ్వీ అది చాలా పవర్‌ఫులే యాక్చువల్‌గా. కానీ ఎండ్ ఆఫ్ ది డే గేమ్‌లో కనబడేది ఎవరు పవర్‌ఫుల్‌గా? మంత్రి అయిన సైనికుడే కదా! ఆఫ్‌కోర్స్ ఆడు కూడా మంత్రి అయిపోతాడు కదా! సైనికుడు కాస్త. అట్లా అనమాట. సో, అది ఇక్కడ అది పృథ్వీకి అర్థం కావట్లే. ఏముంది నాకింత అన్నం పెడుతున్నారు, ఇంత కూర పెడుతున్నారు. ఆ తర్వాత నాకు ఆ గోల్డెన్ రూమ్‌లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇంకా కాసేపు ఇట్లా గడ్డం ఇట్లా అంటున్నారు. చాలులే ఆళ్ళేటి చెప్తే అది చేసేద్దాం అన్నట్టున్నాడు మనిషి. ఏందో ఇట్లయితే ఎప్పుడు బాగుపడుతదో ఏందో. ఇంకా ఆ తర్వాత మినిట్ మే టాస్క్ వచ్చింది. అదేందో అది. ఇంకా బత్తాయిలు తినడం. అది తినడం ఏం లేదు. ఇట్లా ప్రెస్ చేయడం అంతే కదా! సో, సోనియా, సీత, విష్ణు, పృథ్వీ ఒక టీము. ప్రేరణ, యష్మి, నయని, మణి ఒక టీము. మణి స్లోగా చేస్తున్నాడని యష్మి, షోల్డర్ జాగ్రత్త అని ఆదిత్య గారు జోక్ మధ్యలో. కొంచెం గట్టిగా ఊపితే ఊడిపోద్ది అని చెప్పి, ఊపొద్దు ఊడిపోద్ది అని చెప్పి ఆదిత్య గారు మధ్యలో జోక్ అనమాట. అది 'ఛత్రపతి' సినిమాలో ఊపొద్దు ఊడిపోద్ది అంటారు కదా! వేణుమాధవ్ గారు సేమ్ అట్లాగనమాట. ఇంక అట్లా చెప్పాడాయన. ఇంక టీమ్ 1 గెలిచింది. తర్వాత నిఖిల్, మణికంఠ ఇద్దరు ఆడుకుంటున్నారు. ఎక్స్ టాస్క్‌లో 100% ఇచ్చా నేను. బట్ ఈ టాస్క్‌లో స్పీడ్‌గానే ఆడాను గానీ, ఇంకా చేంజ్ చేయాలి నేనని చెప్పాడు. నీకెలా వీలైతే అలాగే ఆడాలి, అలాగే ఆడగలవు కూడా. సో, నువ్వు దీనికోసం ఏదో చేసేస్తాను అనుకుంటే అది నువ్వు అలా ఉండలేవు, అలా ఆడలేవు, అలా చేయలేవు అని చెప్పి నిఖిల్ చెప్పాడు. సో, బానే చెప్పాడు. కరెక్టే కదా! ఇప్పుడు మనకి ఏదైతే ఆడగలమో అదే ఆడగలం. మనం ఏదైతే ఆడలేమో అది ఎప్పటికీ ఆడలేమింక. సో, అది అవ్వని పనింక. ఇంకా తర్వాత ఏదైనా పవర్ ఉంటే నాకివ్వంటే కొత్త వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తా. ఆల్రెడీ చీఫ్ అయిన వాళ్ళకి గాకుండా అని చెప్పాడు. అంటే నీకివ్వనన్నట్టుగానే చెప్పాడది. బొంగు నీకిచ్చి కూడా వేస్ట్ అన్నట్టే చెప్పాడు యాక్చువల్‌గా అక్కడ. ఛీ! ఇంత మాట అనేసాడు ఏంది అనిపించింది నాకు. బట్ సర్లే మణికంఠనే కదా! ఇంకేముందిలే అని తప్పు లేదులే అనిపించింది నాకు ఆ తర్వాత. ఇంక సాటర్‌డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది విత్ రెడ్ స్టిక్. ఫస్ట్ సోనియా సంచాలక్ పాయింట్. కరెక్ట్‌గా చేసావు అంటే కన్‌ఫ్యూజ్ అయ్యా అంది స్టిక్స్ విరిగేసరికి. అది రైటా అంటే అభయ్ కాదన్నాడు. ఆ తర్వాత రూలు అండ్ దాంట్లో సబ్ క్లాస్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాడు మొత్తం. అక్కడ నాగార్జున గారు ఏంటంటే మరి రూలు అందులో సబ్ రూల్ అంటే మొత్తం రూలే కదా అన్నారాయన. సో, ఆయన పాయింట్ ఏంటంటే బేసిక్‌గా ఫస్ట్ ఏదైతే రూల్ పెట్టారో, ఆ రూల్ ప్రకారం బేసిక్‌గా బాడీ మీద ఒక బెలూన్ ఉంది కదా తినకి. సో, దాన్నెందుకు కౌంట్ చేయట్లేదు అనేది అభయ్ పాయింట్ అయినట్టయితే, ఆయనేమంటారంటే, "అసలు నువ్వు బాక్స్‌లోంచి బయటకెందుకెళ్ళావు?" అని అడిగారు. సో, బయటికెళ్ళకూడదని లేదు కదా! అన్నాడు. సో, బయటికెళ్ళకూడదని లేదు కదా! అంటే, మరి బయటకెళ్ళినప్పుడు డిస్‌క్వాలిఫై చెయ్యకూడదని కూడా లేదు కదా! సో, అది కూడా వాళ్ళ ఇష్టమే కదా! సో, నువ్వు నీకు నచ్చిన స్ట్రాటజీ యేసుకుంటానంటే, వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఆడతారు కదా! అనేది పాయింట్ ఇక్కడ. సో, అది కామన్ సెన్స్ బయటికెళ్ళకూడదని నాగార్జున గారన్నారు. 'బిగ్ బాస్' ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా అనగానే, ఏముంది 'బిగ్ బాస్' రూల్స్ పాటించాలి. దాని గురించి మొదలెడుతున్నారేమో ఇప్పుడే అనుకున్నాను నేను. సంచాలక్ డెసిషన్ ఫైనల్. అది ఫస్ట్ రూల్ అది. బేసిక్‌గా ఎప్పుడైనా 'బిగ్ బాస్' హౌస్ రిలేటెడ్ రూల్స్ ఫస్ట్ రూల్స్. గేమ్ రిలేటెడ్ రూల్స్ సెకండ్ రూల్స్. పర్సన్స్ రిలేటెడ్ రూల్స్ థర్డ్ రూల్స్.
సారీ, పర్సన్స్ రిలేటెడ్ సెకండ్ రూల్స్ యాక్చువల్గా. సో హౌస్ రిలేటెడ్ రూల్స్ ఫస్ట్ రూల్స్, పర్సన్స్ రిలేటెడ్ రూల్స్ సెకండ్ రూల్స్. అంటే ఎదుటి వాళ్ళకి గాయాలు కాకుండా, వాళ్ళకి ప్రాణహాని లేకుండా ఆడాల్సి ఉంటుంది. థర్డ్ రూల్ గేమ్ రిలేటెడ్ రూల్స్. గేమ్ రిలేటెడ్ రూల్స్ సంచాలకుది ఒక సబ్ క్లాస్ అంతే. దాన్ని తీసుకొని వచ్చి బిగ్ బాస్ ఫస్ట్ రూల్ అంటారు ఏంటి సార్? ఏ బ్రాండ్? సర్లేండి, ఇంకెందుకు వచ్చింది. ఇంకా తర్వాత బాక్స్ లోపలికి వచ్చి ఆడమన్నప్పుడు బాక్స్ లోపలే ఆడాలి అని అయితే అన్నారనమాట. సో ఓకే, అదైతే పర్ఫెక్ట్. సో ఇక్కడ నాకు సార్ బేసిక్గా ఇక్కడ మీరు నోటీస్ చేశారా, బాక్స్ లోపలికి వచ్చి ఆడమన్నప్పుడు బాక్స్ లోపలే ఆడాలి అలా అన్నారు, గుర్తుందా? నోటీస్ చేశారు? ఎంతమంది నోటీస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా అది నాకు క్లియర్గా అర్థమైపోయింది, ఆ మౌత్ పీస్లో చెప్తున్నారు. సో సార్ గారు మళ్ళీ ఎపిసోడ్ చూడలేదు. సో ఇదంతా కూడా ఉత్తిపుణ్యానికి వచ్చిన ఫైర్ అయ్యేది. అంటే అది సార్ నాగార్జున గారు రెడీ అయ్యే గ్యాప్లో చెప్పిన పాయింట్లు, తర్వాత టాక్ బ్యాక్లో చెప్తారు పాయింట్లు. నాకు అదే అనిపించింది. నాకైతే నాగార్జున గారు చూడలే. నాకు అక్కడ అర్థమైపోయింది. నాకు ఆయన ఇచ్చే గ్యాప్ను బట్టి ఆయనకి చెవిలో చెప్తుండ్రా, లేదంటే ఆయన పర్సనల్గా ఫీల్ అవుతుంటే అర్థమైపోద్ది. చెవిలో చెప్పారు, అది అర్థమైపోతుంది. ఇంకా అది స్ట్రాటజీ అని అబ్బాయి అంటే బయటికి వెళ్తే అవుట్ కదా అని నాగార్జున గారు అన్నారు. సో రూల్ ప్రకారం ఇది కరెక్టే. డెఫినెట్గా బయటికి వెళ్తే మాత్రం అది అవుటే అని క్లియర్గా చెప్పొచ్చు. సో అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో అదైతే మాత్రం పర్ఫెక్ట్. సో ఇందులో నాగార్జున గారు అయితే కరెక్ట్గానే చెప్పారు. ఇంకా చాలాసార్లు చెప్పిందని చెప్పి వీడియో ప్లే చేశారు. అండ్ అందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనోడు చేత్తో కూడా కొట్టాడు అబ్బాయి, అండ్ చేత్తో కూడా ఒకటో రెండో పగిలిని. సో అది కూడా చూపించారు, అది స్లో మోషన్లో మరి వేసారు. సో అది కూడా బాగానే చూపించారు. ఇంకా తర్వాత బయట కూడా కొట్టాడు, చాలా బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొట్టాడు. నేను బయట అడుగేస్తూ మళ్ళీ లోపలికి అడిగేసి కొట్టాను నేను, మళ్ళీ బయటికి వెళ్తున్నాను నేను, మళ్ళీ లోపలికి అడిగేసి కొడతాను, మళ్ళీ బయటికి వెళ్తున్నాను నేను అన్నాడు. కానీ లేదు, బయట కూడా కొట్టాడు, తప్పది. ఇంకా నా ఆట నా ఇష్టం అంటే సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నాడు. సో సోనియా నిఖిల్కి ఫేవర్ చేసిందని అందరికి చెప్పాలనుకున్నాం అంటే, లేదు వాళ్ళ క్లాన్కి ఫేవర్ చేసిందని చెప్పాలనుకున్నాను అన్నట్టు చెప్పాడు. వెనక ఉన్న బెలూన్స్ని సేవ్ చేయొచ్చు కదా, అందుకే బయటకు వెళ్ళారంటే, మరి బయటకు వెళ్తే అవుట్ కదా, మరి నిఖిల్ ఎందుకు వెళ్ళలేదు అన్నారు. సో సోనియా రైటే అన్నారు. ఒకరి చేతిలో ఆయుధం లేకపోతే యుద్ధం ముందుకు వెళ్ళదు అన్నారు. సో నాకేమనిపించిందంటే, మరి అలాగైతే మహాభారతంలో కర్ణుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడే కదా అర్జునుడు బాణం వేసింది. కర్ణుడి రథం భూదేవి శాపం కారణంగా భూమి లోపలికి ఆ రథచక్రం కృంగిపోతే కర్ణుడు కిందకి దిగి ఆ రథచక్రాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తున్న టైంలోనే కదా బాణం వేసింది. కృష్ణుడే కదా వేయించాడు. కృష్ణుడు అంతటోడే ఆయుధం లేనివాడి మీద యుద్ధం చేయొచ్చు అంటే ఇక చెయ్యి, మరి తప్పదు, వేరే ఆప్షన్ లేదని చెప్పినప్పుడు గెలవడం తప్పదు అనే పరిస్థితి వచ్చినప్పుడు, అది మన ఆహారానికి సంబంధించిన విషయం అయినప్పుడు, మనం బ్రతకడానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన విషయానికి సంబంధించిన టాస్క్ అయినప్పుడు, సో గెలవడం కోసం ఎలాగైనా సరే ఆడచ్చు అనే పాయింట్ ఉన్నప్పుడు, సామధాన భేద దండోపాయాలను ఉపయోగించవచ్చు అనే కైండ్ ఆఫ్ థాట్ వచ్చినప్పుడు, ఇంకా అందులో అవతల వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తాం? అంతే కదా, అది కూడా కరెక్ట్ కాదనిపించింది నాకు. సో నాకంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అవతల వాళ్ళ చేతిలో కర్ర లేకపోతే నేను ఆపేస్తా అనేది పాయింట్. కానీ కర్ర ఉంది, సగం ఉంది, ఓకే, హాఫ్ ఉంది కదా, అది సగానికి ఇరిగిపోయింది అది. సో ఓకే, సగానికి ఇరిగిపోయిన తర్వాత ఆ మిగతా సగంతో ఆడొచ్చు. సో దానికోసం పాజ్ ఎందుకు? సరే ఓకే, అవతలోడి చేతిలో ఒక పెద్ద బల్లెం ఉందనుకుందాం. అవతలోడి చేతిలో ముందు బల్లెం ఉండేది, తర్వాత బల్లెం పడిపోయింది కింద, కత్తి దొరికింది, కత్తి తీసుకున్నాడు. బల్లెం కత్తి సమానం కాదు కదా. సరే ఒక నిమిషం ఆగండి, ఆడికి బల్లెం దిగేంత వరకు అంటచ్చి ఆడికి బల్లెం దొరికేంత వరకు నువ్వు యుద్ధం ఆపు అంటే అది కరెక్ట్ కాదేమో కదా. సో ఏమో ఆ టైంకి ఆయుధం లేనప్పుడు సైనికుడే ఆయుధం అవుతాడు, ఆ మనిషే ఆయుధం అవుతారు కదా. అట్లా మేబీ కంటిన్యూ చేసి ఉండాల్సిందేమో, మైట్ బీ. ఇప్పుడు అదే అంటున్నా నేను. సో అప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఆయుధం లేదు కాబట్టి ఇద్దరు చేతులతో లాగేసుకోండి అని చెప్పొచ్చేమో, అట్లా కూడా చెప్పొచ్చు. అంటే ఇన్ కేస్ సంచాలక్ వాంట్స్ టు చేంజ్, ఇప్పుడు ఈక్వల్ ఫైట్ ఉండాలి అని సంచాలక్ అనుకున్నట్టయితే ఇంకో కర్ర వచ్చేంత వరకు ఆపండి అని చెప్పే కంటే ఇద్దరు కర్రలు పడేసేయండి అని చెప్పి అట్లా చెప్పొచ్చు. ఇంకోటి సంచాలక్ రింగు మధ్యలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఎక్కడ రాసి లేదు. వెళ్ళి మధ్యలోకి దూరి ఆగండి ఆగండి అని చెప్పి బ్రహ్మానందం గారు, అది ఏ సినిమా, అది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఇద్దరిని ఆపుతారు కదా, అంటే ఇమాజినేషన్ సీన్స్లో వస్తుంటాయి కదా, 10 గ్రామాలు నువ్వు ఉంచుకో, 10 గ్రామాలు నువ్వు ఉంచుకో, ఆ ఒకటి నాకు పడేయని అంటారు కదా. అట్లా తర్వాత 20 నువ్వు ఉంచుకో, ఆ ఒకటి నాకు,
అట్లా చెప్తారు కదా ఆయన. సో అట్లాగా ఆపు ఉండొచ్చు సంచాలక మధ్యలో పోయి, అదేం చేయలే. ఇంకా తర్వాత యష్మి ఒక పాయింట్ రైజ్ చేసింది. సో ఇప్పుడు బేసిక్గా తన బెలూన్స్ని తోస్తాను అంది, తొయ్యలేదు, మరి తొయ్యకపోతే ఎట్లాగా అనే దానికోసం మాట్లాడుతూ ఉంటే నాగార్జున గారు అసలు ఎందుకు అట్లా మాట్లాడారో నాకు అర్థం కాలే అసలు. అంటే ఇక్కడ పర్సన్ ఇంపార్టెంటా ప్రాపర్టీ ఇంపార్టెంట్ అంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే టాస్క్ ఏ బేసిస్ మీద గెలుపు ఇవ్వడం జరిగింది అంటే ఇంకా నెంబర్ బేసిస్ మీదే కదా. సో అది ఇంకా సో బెలూన్స్ కౌంట్ చేశారు కదా, కింద ఉన్న బెలూన్స్ కూడా కౌంట్ చేశారు. మరి అట్లా కౌంట్ చేసినప్పుడు ఆవిడ ఆ బెలూన్స్ని లోపల తొయ్యలేదనేది కదా వాళ్ళ పాయింట్. సో అక్కడ పక్షపాతం జరిగిందనేది కదా వాళ్ళ పాయింట్. ఆవిడ ఏమంటుంది, నీ కాళ్ళు చూసుకోవాలి అంటుంది. అక్కడ ఏమైనా ఏనుగు కాళ్ళు ఉన్నాయా లేదంటే ఖడ్గమృగం కాళ్ళు ఉన్నాయా? రెండు మనిషి కాళ్ళే కదా. సో ఏనుగు కాళ్ళు అమ్మ, పోనీ అక్కడ ఒక మనిషివి ఒకరివి ఏనుగు కాళ్ళు 4 ఉన్నాయి, ముందు పెద్ద కాళ్ళు వెనక పెద్ద కాళ్ళు ఉన్నాయి. సో ఒక సైడ్ నుంచి చూస్తుంటే 2 కాళ్ళే కనబడుతున్నాయి, ఇంకో 2 కనబడట్లేదు నాకు. సో నేను కాళ్ళ మీద ఫోకస్ చేయాలనుకోవడానికి లేదు కదా, అక్కడ మనిషి కాళ్ళే కదా ఉన్నది. సో అక్కడ ఈజీగా కనబడుతున్నాయి అక్కడ. ఏందో ఇంకా అంటే యష్మి పాయింట్ అక్కడ వ్యాలిడే. ఎందుకు తనని అనవసరంగా ఆ నోరు మూయించే ప్రయత్నం చేశారో నాకు అర్థం కాలే. ప్లేయర్స్ ప్రాపర్టీ అని చెప్పి కవర్ చేసి అదే అంటున్నా కదా, సోనియా భజన మండలి అధ్యక్షుడు నాగార్జున గారు, అంతే. ఇంకా ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు. సో ఇంకా తర్వాత సరే ఇప్పుడు కూడా అప్పుడు సైలెంట్ అవ్వే కదా, ఇప్పుడు సైలెంట్ అవ్వమన్నారు. అంటే మూసుకొని కూర్చో అన్నారు అనమాట. ఇంకా తర్వాత గేట్స్ ఓపెనింగ్ కోసం అభయ్ కోసం మాట్లాడారు. ఏదో మాట్లాడా, నాకు ఐడియా లేదు, నా సైడే మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి సార్, అంతెందుకు ఇప్పుడు నేను చేత్తో కొట్టలేదు అన్నాను, బట్ ఆ వీడియోలో చూస్తే చేత్తో కొట్టాడు కనబడింది, అన్నీ ఉన్నాయంటే సైకోలాగా ఉన్నావు, సైకోలా బిహేవ్ చేసావు అని చెప్పి అన్నారు. వీడియో ప్లే చేశారు, చాలా అన్నాడు బిగ్ బాస్ని. సో ఇంకా తర్వాత అన్నీ లఫంగి మాటలే, సైకో లెక్క ఉన్నావు, మనిషివేనా, ఇది బిగ్ బాస్ హౌస్, ఓన్లీ బిగ్ బాస్ విల్ రూల్, బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఉండాలి, అదే చెప్పారు. సారీ చెప్పాడు ఆ తర్వాత అభయ్ మోకాళ్ళ మీద కూర్చొని, అయ్యా బిగ్ బాస్ నన్ను పంపకండి అయ్యా అన్నట్టుగా సారీ చెప్పాడు. ఎఫర్ట్ పెట్టా అంటే దానికి దీనికి ఏం సంబంధం, నువ్వు ఎఫర్ట్ పెడితే దాని గురించి మాట్లాడు అన్నారనమాట. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని చెప్పి రెడ్ కార్డ్ ఇచ్చారు అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నారు. యష్మి లేచి ప్లీజ్ అంది, నేను అభయ్తో మాట్లాడుతున్నాను నువ్వు కూర్చో అని చెప్పి నాగార్జున గారు మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, ఇది లైఫ్ మొత్తానికి యూజ్ అవుతుంది, సో ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, సో ఏమైనా నాకు అర్థమవుతాయి అన్నట్టుగా చెప్పాడు. ఇంకా ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగాడు మొత్తానికి. సో బిగ్ బాస్ ఇస్ ద లెసన్, అంటే ఇది నాకు లెసన్లా ఉంటుంది అంటే బిగ్ బాస్ అంటేనే లెసన్, ఇక్కడ ప్రతిదీ లెసనే అని చెప్పారు. సో నువ్వు ఇంట్లో ఒక క్యాన్సర్ సెల్ లాంటివి నిన్ను కనుక తీసేయకపోతే ఇంటి మొత్తానికి కూడా ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. సో ఆ తర్వాత నాగార్జున గారు నేనే బిగ్ బాస్ని రెస్పెక్ట్ చేస్తాను అన్నారు. సో అక్కడ ఆ మీనింగ్ ఏంటంటే నేనే రెస్పెక్ట్ చేస్తా, బొక్క నువ్వు ఎంత అన్నారు అనమాట అక్కడ. అంతే కదా, మనకి అలాగే అన్నట్టు ఉంది. మై డెసిషన్ ఈజ్ ఫైనలైజ్, సో యూనిట్ టు వాకౌట్ అన్నారు. ఇంకా వాటర్ తాగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిఖిల్ అయితే కొంచెం రిక్వెస్ట్ చేశాడు, నిఖిల్ ఏదో మాట్లాడుతుంటే నిఖిల్ లేపారు, నిఖిల్ కొంచెం రిక్వెస్ట్ చేశాడు. ఇంకా సోనియా కూడా సారీ చెప్పండి, అప్పుడు నువ్వు చెప్పలేదంటే అప్పుడు నేను ఇంకా రియలైజ్ అవ్వలేదు సార్ నా కోసమని, బట్ ఈ 2 డేస్లో అయ్యానని చెప్పి అన్నాడు. సో అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వలేదని నాకు అర్థమవుతుందని చెప్పాడు నాగార్జున గారు కూడా. సో అది మనకి క్లారిటీ వచ్చింది కదా. ఇనీషియల్గా అయితే అబ్బాయికి అర్థం కాలేదు, రూల్స్ అంటే ఏదో నిద్రపోవడాలు మైకులు వేసుకోవడాలు ఇవనుకుంటున్నాడు. సో అదనమాట. తర్వాత అర్థమైంది. సోనియా కూడా ఛాన్స్ ఇమ్మంది, హౌస్ మేట్ డిసైడ్ చేయాలని చెప్పారు. నా డెసిషన్ అయితే రెడ్ కార్డ్ అన్నారు. మణికంఠ ఇంట్లో ఉండాలన్నాడు, నబీల్ ఇంట్లో ఉండాలి, చేంజ్ అవుతాడు అన్నాడు. అబ్బాయి ఏమో సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అన్నాడు. ప్రేరణ ఏమో ఐ ఇన్వాల్వ్డ్, క్యాన్సర్ క్యూర్ అవుతుంది, ఇవన్నీ చెప్తుంది. ఎందుకు ఇవన్నీ మాకు, క్యాన్సర్ క్యూర్ అవుతుంది, దానికి రేడియేషన్ ఏమంటారు అదే ప్లాస్మా థెరపీ వాడతారు, లేదంటే రేడియోగ్రఫీ వాడతారు, ఇవన్నీ ఎందుకు మాకు, ఏదో చెప్తోంది. ఇంకా యష్మి కూడా ఇంట్లో ఉండాలి, నేను ఇన్వాల్వ్డ్ ఉన్నా, సో ఉండాలంది. పృథ్వీ ఇంట్లో, సీత ఇంట్లో, నైని ఇంట్లో, విష్ణు ఇంట్లో, అందరూ కూడా. సో ఫైనల్గా విష్ణుప్రియని అడిగారు. సో తను చీఫ్ అయిన తర్వాత సరిగ్గా చేయలేదు, ముందు హ్యాండిల్ చేయగలిగేవాడు అనుకున్నాను, బట్ తను చీఫ్ అయిన తర్వాత సరిగ్గా చేయలేదు, థ్యాంక్ గాడ్ నేను తన క్లాన్లోకి వెళ్ళలేదు అని అనుకున్నాను నేనని చెప్పింది. సో ఇది హౌస్ మేట్స్కి నీ మీద ఉన్న ఒపీనియన్ అని చెప్పారు. సో ఫైనల్గా రెడ్ కార్డ్ నుంచి సేవ్ చేశారు, డోర్స్ అయితే క్లోజ్ చేశారు, ఇంకోసారి రిపీట్ చేయొద్దని చెప్పారు. సో అబ్బాయికి అయితే మాత్రం చాలా గట్టి కోటింగే పడ్డది. సో తప్పు లేదు, నిజం. బట్ ఆయన ఫ్రస్ట్రేషన్ డెఫినెట్గా కొన్ని విషయాల్లో అయితే మాత్రం రైటేనబ్బా. సో అందులో మాత్రం మనం అబ్బాయిని కంప్లీట్గా అనడానికి అయితే లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. బట్ మాటలు ఆ మెంటల్ గాడు కానీ, లేదంటే వాడి పిల్లలు తిట్టినప్పుడు గొడవ అయినప్పుడల్లా టాస్క్ రూల్స్ మారుస్తుండడం కానీ చాలా ఉన్నాయిలేండి, అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత అందరూ వచ్చి కొంచెం అబ్బాయిని హగ్ చేసుకొని, అమ్మా తెలిసిందే కదా హగ్గుల పర్వం ఈ సీజను,
హగ్ బాస్ సీజన్ 8 ఇది హగ్ బాస్ అండ్ ఫుడ్ బాస్ ఇది ఈ సీజన్ ఇంకేయట్లేదు ఈ సీజన్. ఇంకా తర్వాత టాస్క్లో ఎవరు స్ట్రాంగ్ అంటే అందరూ బాగా ఆడారు అన్నాడు నిఖిల్ లేపి. ఆ తర్వాత సీత, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి వీళ్ళందరినీ కూడా లేపారు. సో ఎవరు బాగా ఆడారంటే సీత బాగా ఆడింది అన్నాడు. బట్ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి వెళ్ళింది అన్నారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం అన్నారు. మరి మాట్లాడలేదేమి సార్? మాట్లాడలేదా లేదంటే సోనియా గురించి నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మాట్లాడకుండా స్కిప్ కొట్టారా? నిఖిల్ని అడగాలి కదా ఏ ఉద్దేశంతో ఇచ్చావు అని. రేపు అడుగుతారా సండే ఎపిసోడ్లో? ఏమో మరి చూద్దాం. మరి అడగకపోతే మాత్రం తప్పది. భజనే భజన మండలి. ఇంకేట్లేదు, అందరు అమ్మాయిని లేపారు. యష్మిని 100% ఇచ్చానంది. ఇంకా సామ దాన భేద దండోపాధ్యాయ అని చెప్తున్నారు ఆయన. ఇంకా అదే చెప్తున్నాడు కదా, దాన్ని కూనీ చేశారు మొత్తం అంతా కూడా. ఇంకా సాంబార్ విత్ ధనియాల పొడి, బెండకాయ విత్ దొండకాయ ఫ్రై అన్నట్టు చేశారు దాన్ని. ఇంకా నైనికి చీఫ్ కాంపిటీషన్ కోసం చెప్పారు, మీరు త్యాగాలు చేయకూడదు, ఒకసారి అయితే ఇంక చాలు అనుకోకూడదు. సో మీరు త్యాగాలు చేస్తే ఇంకా ఆడియన్స్ కూడా ఇంకెందుకు పట్టించుకుంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలియాలి కదా ఆడియన్స్కి, మీకు ఓటు వేయడానికి. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా ఇలా చేస్తే అన్నారు. ఇంకా తర్వాత సీతని 100% ఆడానంది. ప్రేరణ నేను డీసెంట్గా ఆడాను బట్ నాట్ ద బెస్ట్. ఫిజికల్ టాస్క్లో డీసెంట్గా ఆడా, వర్డ్స్ పరంగా రాంగ్ అంది. ఏ వర్డ్ అంటే క్యారెక్టర్లెస్ అంది. అక్కడే ఆల్రెడీ ఎమోషనల్ అయిపోయింది మొత్తం. సో ఎక్స్ట్రాస్క్ మీరందరూ కుమ్మేశారని చెప్పారు. సో ఇంకా అంతమంది కుమ్మేయబట్టే పద్మావతి త్వరగా వెళ్ళిపోయింది. దీనికన్నా మా ఆయన కుమ్ముడే బెటర్ అని చెప్పి. అది అదే ఆయన కూడా కొడుతుంటాడు కదా మరి ఆడ. అందుకని పద్మావతి ఇక్కడికి వచ్చింది గుడ్లు కాపాడుకోవడం కోసం. ఇంకా దానికంటే ఇంకా వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే బెటర్ కదా అనిపించింది ఇంకా పద్మావతికి. అందుకే వెళ్ళిపోయింది. ఆ లెవెల్లో కుమ్మారు పద్మావతిని. సో 5,60,000 ఉంది. సో అందుకని 6 గర్ల్స్ బాగా ఆడారు కాబట్టి 6 లక్షలు యాడ్ చేశారు. ఇంకొక 1,00,000 యాడ్ చేసి ఉంటే 7 లక్షలు అయ్యేది. చాలా ఫర్ రీజన్ అని చెప్పొచ్చు అనుకున్నాను నేను, కానీ లేదు. సో 11,60,000 అయింది ఫైనల్గా. ఇంకా తర్వాత ప్రేరణ అండ్ విష్ణు పాయింట్ని అయితే రైజ్ చేశారు. ఇంకా విష్ణు నా మీద యాంగర్తో హేట్రేట్తో ఆడింది, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అనడం, గట్టిగా పట్టేయడం, ఇట్లా ఇవన్నీ కూడా చేశారు. సో సీతను పట్టుకుంది ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత డైరెక్ట్ వీడియో ప్లే చేశారు. ఇంకా క్యారెక్టర్స్ ఇవన్నీ అన్నది, రాక్షస అన్నవి అవన్నీ కూడా వచ్చాయి. అమ్మ నిద్ర వచ్చేది. ఏదో ఎపిసోడ్ బాగానే ఉంది కానీ ఆ లాస్ట్కి వచ్చేసరికి నీరసం తెప్పించారు, అందుకే నిద్ర వస్తున్నట్టు ఉంది. ఇంకా తర్వాత విష్ణు అక్కడ లేదని చెప్పింది, అయినా కూడా వచ్చి రక్కింది. సో పర్సనల్ అటాక్ చేసింది, కళ్ళల్లో హేట్ ఉంది, కావాలని చేసిందని తెలుస్తుంది, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పింది అనమాట. సీతనడి గారు కొట్టలేదు బట్ గట్టిగా పట్టుకుంది అవైతే చూశాను అని చెప్పింది. రాక్షసి క్యారెక్టర్లెస్ అన్న వర్డ్స్ నువ్వే అన్నావు కదా ఫస్ట్ అని చెప్పారు. సో క్యారెక్టర్లెస్ అన్నది అలా అలా అనలేదు, తను సెన్సిటివ్ అని, వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తానని ఇట్లా చాలా చెప్పింది. బట్ ఇక్కడేమో అలా ఆలోచించట్లేదు. సో తన క్యారెక్టర్ అలా ఏదైతే చెప్పిందో అది పోతోంది అన్నట్టుగా నేను అట్లా ఆ ఉద్దేశంలో అన్నానని చెప్పింది. సో నెక్స్ట్ డే చెప్పాను క్యారెక్టర్ మారుతుంది అందుకే అలా అని. సో నాగార్జున గారు ఈ గ్యాప్లో ఫేక్ అనాలి, సెల్ఫిష్ అనాలి, ఫాల్స్ అనాలి, మాస్క్ అనాలి, ఇవన్నీ అంటూ కూర్చున్నారు ఆయన. సో ఇంకలో పంపులు కొళాయిల దగ్గర కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు, ఆడారని చెప్పారు. మీ సంస్కారం ఏమైంది అన్నారు. సో ఇక్కడ నుంచి అలా చేయనంది. సో ఓకే, అంటే థింగ్ ఏంటంటే ఇక నుంచి అలా చేయనని కాదబ్బా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైనా సరే కొత్త గొప్ప ఆలోచన ఉండాలి కదా గొడవ పడే ముందే. వీళ్ళంతా కూడా అరుపులు, కేకలు, పెడబొబ్బలు, అంటే ఇప్పుడు వాళ్ళంతా ఆల్రెడీ సెలబ్రిటీస్, ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 1 lakh 40,000 50,000 అట్లా ఫాలోవర్స్ ఉన్న బ్యాచే కదా వీళ్ళంతా కూడా. సో ఆ టైంలో అట్లా చేయడం మానేసి ఇంకా ఏందో మొత్తం అంతా కూడా చాలా వరస్ట్గా చేశారేమో అనిపించింది నాకైతే మాత్రం మొత్తం. అది మరి పరిస్థితి. ఇంకేం చెప్తాం ఇంకా. నాకెందుకు అంత నప్పలేదు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అది మరి ప్రాబ్లం ఇక్కడ. ఇంకా తర్వాత అదే మీ సంస్కారం ఏమైంది ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో నిజమే కదా. సో వాళ్ళు సంస్కారం సంగతి పక్కన పెడితే వాళ్ళు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ బొంగులే చూడు సెలబ్రిటీలే అలా కొట్టుకుంటున్నారు, ఇప్పుడు మనం కొట్టుకుంటే ఏమైంది అనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. నెగిటివ్ ఏమంటారు ఫీడ్బ్యాక్ కానీ, నెగిటివ్ ఇంప్రెషన్ కానీ, నెగిటివ్ థాట్ కానీ వస్తుంది అనమాట ఆడియన్స్కి. కొంతమందికి, అందరికీ అను బట్ కొంతమందికి వస్తుంది అట్లా. సో అట్లా రాకూడదు కదా. సో అది వీళ్ళ గొడవలు ఏందో మొత్తం.
ఇంకా అదా దోశ మ్యాటర్ కోసం డిస్కషన్ వీడియో ప్లే చేశారు ఫస్ట్ వేరేది. సో మణికంఠ ముందు చెప్పిన వాటి కోసం విష్ణు రైటా అంటే రైట్ అన్నాడు. ముందు జరిగిన మ్యాటర్ వల్ల అన్నాడు. అది అందరి పిండి అది. సో అది మాది మాత్రమే కాదు. బట్ మా చీఫ్ ఆల్రెడీ చెప్పారు దానికోసం నేను అక్కడ కూడా డిస్కస్ చేశానంటే నువ్వు చీఫ్ ఏం చేయాలో నువ్వు చెప్తావంటే లేదు సార్ బట్ నాకు రాంగ్ అనిపిస్తే నేను అగైనిస్ట్ అవుతా అన్నట్టుగా చెప్పాడు. సో అక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు నీకు అక్కడ రాంగ్ అనిపించడానికి ఏముంది? ఇప్పుడు నీకు అక్కడ రాంగ్ అనిపించలేదు అంటే నువ్వు ఆ టాస్క్లో నీకు ఇంజస్టిస్ జరిగిందని నువ్వు ఫీల్ అవ్వనట్టు. ఇప్పుడు అక్కడ నిఖిల్ ఏవో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు యష్మికి నిఖిల్కి ఇచ్చిన గొడవ అయితే మధ్యలో వచ్చి ఏదేదో మాట్లాడిన మణికంఠ ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఇంజస్టిస్ జరిగిందని కనుక ఫీల్ అవుతున్నట్టయితే అభయ్ ఏదైతే చెప్పాడో ఆ పాయింట్కి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో దాన్ని అక్కడ వాదించాల్సిన అవసరం ఏముంది? సో డెఫినెట్గా వాళ్ళకి ఇంజస్టిస్ జరిగిందని తను వాదించలే. సో అక్కడ వీళ్ళంతా కూడా ఎవరు చాలా ఎందుకో అంటే వీళ్ళంతా ఒకవైపు ఉంటే అందరిది ఓదారి ఉలిపికట్టది ఓదారి అని ఒక సామెత ఉంది. అలా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఏదో మణికంఠ ఒకళ్ళు ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే. సో నేను రాంగ్ అయితే అగైనిస్ట్ అవుతాను. మళ్ళీ దోశ వీడియో వేశారు, అందులో రాంగ్ ఇంటెన్షన్ ఉందా అని అడిగారు. సో విష్ణుప్రియ ముందు చెప్పినట్టుగా ఇట్లా అని చెప్పి చూపించేసింది కదా, అలాగైతే వేయలేదు. కాకపోతే ఇంకా దోశని పెనం మీద తిప్పిన విధానం మనకి ఎగ్జాక్ట్గా పట్టి చూస్తే తప్ప ఏం కనబడలేదు. సో అందువల్ల ఏంటంటే హౌస్ మేట్స్కి ఏదైతే అది కనబడిందో దోశ వేయడం ఆ పాయింటే కన్సిడర్ చేశారు కాబట్టి సో ఆ పాయింట్లో చూసినట్టయితే నార్మల్గా వేసిన ఫీలింగే వచ్చింది మొత్తం అందరికీ కూడా అదే పాయింట్ వచ్చింది. సో ఇంకా రాంగ్ ఉందా అందులో అంటే ఇప్పటికీ రాంగ్ అని అంటున్నాడు. సో ఆ తర్వాత నాగార్జున గారు చెప్పారు, నువ్వు చేసినంత సీను విష్ణుప్రియ చేసినంత సీన్ అయితే లేదని మాకు అనిపించింది అన్నారు. అది నిజమే, అది నిజంగా అంత సీన్ అయితే లేదు. ఇంకా తర్వాత పృథ్వీని అడిగితే పృథ్వీ కూడా లేదని చెప్పాడు. మనీ ఇన్వాల్వ్ అయ్యి నార్మల్ ఇన్సిడెంట్ని పెద్దది చేశాడంటే నువ్వు రాంగ్ చేసావు, నేను కవర్ చేస్తున్నా, ఇది అన్నావు, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత సో నేను అక్కడ ఉన్నాను, నేను ఇన్వాల్వ్ అయ్యాను, సో నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే ఎస్కేప్ అవ్వలేక ఇన్వాల్వ్ అయ్యా అని చెప్పాడు అనమాట. ఒక దోశ కోసం ఎందుకు ఇదంతా కూడా అని చెప్పి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ డెఫినెట్గా అక్కడ మణికంఠయ్య దాన్ని పెంట చేశాడు, పెద్దది చేశాడు. ఇంకా తర్వాత నిఖిల్ అడిగితే నాకు కూడా అలా ఏమనిపించదని చెప్పాడు. సో తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ మాడుకున్నారు, నార్మల్ అయిపోయారు, అది కూడా చెప్పాడు. సో నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు, అది వాళ్ళ ప్రాబ్లము, నువ్వు జడ్జి కాదు, నువ్వే చెప్తున్నావు ఫేస్ చూడలేదు అని చెప్పి వేసినప్పుడు అలాంటప్పుడు ఎలా చెప్తావు అంటే అంతకుముందు జరిగిన డిస్కషన్ బేసిస్ మీద వచ్చిన ఇంటెన్షన్ బేసిస్ మీద అని చెప్పి చెప్తున్నాడు. సో ఎట్లా చెప్తాడు ఇంకా. సో అది అప్పుడు ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో వాటిని కాపాడుకోవాలి, సో ఫస్ట్ మనం వేసుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే అది అందరిది అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు టాస్క్లో వాళ్ళకి అన్నీ వస్తాయి, మనకి ఏం వస్తుందో తెలీదు, ఆ రాగి పిండే వస్తుందేమో చెప్పలేం కదా. సో మనకి అది కూడా పోకూడదు, సో మనం వేసుకొని వెళ్ళిపోదామని చెప్పింది అంతే. సో ఆ బేసిస్ మీద ప్రేరణ చెప్పాయని చెప్పింది. సో నా ఇంటెన్షన్ రాంగ్ కాదు అని చెప్పింది. సో డెఫినెట్గా ప్రేరణయే రైట్ ఇందులో అయితే మాత్రం. మణికంఠ 100% తప్పు. సో నువ్వు నా మీద బ్లేమ్ వేసి వెళ్ళిపోకు అది ఇది అంటే ఇంకా ఆబ్వియస్లీ తప్పే కదా అది. సో ఇంకా తర్వాత నువ్వు తన టీం కదా, సో తనతో ఆడాలి, అలా వేరే టీంతో ఆడుతున్నావు ఏంటి అన్నారు నాగార్జున గారు, సారీ. ఇంకా తర్వాత నువ్వేంటి, నీ ప్యూర్ ఇంటెన్షన్ ఏంటి అని కాసేపు తర్వాత మాట్లాడుకుందామని చెప్పి వదిలేశారు. సో మళ్ళీ ఎగ్జామినేషన్ కోసం మా కళ్ళల్లో పడిపోయేది మీరే అని ఏదో చెప్పారు. విష్ణుప్రియకి పుణ్యస్త్రీ అండ్ పతివ్రత వర్డ్స్ కోసం కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చారు, ఇంకా వర్డ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఎగ్స్ పంపారు, 5 ఎగ్స్ ఇచ్చారు, తినాలని చెప్పారు. మళ్ళీ మనీని లేపారు, ఇది ప్యూరే కదా అన్నారు, సాయం చెయ్యి గాయం కాదన్నారు, మనీకి మాత్రం పెట్టద్దు అన్నారు, వీళ్ళని తినమని చెప్పారు. సో నెక్స్ట్ పృథ్వీ ఎలా ఆడాడంటే బాగా ఆడాడని చెప్పి నిఖిల్ అయితే అన్నాడు, కొంచెం అగ్రెసివ్ అయ్యాడని ముందు చెప్పాడు, తర్వాత మా టీం మీద కూడా కొంచెం బాగా అగ్రెసివ్ అయ్యాడు, అందుకే రెడ్ ఎగ్ ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పాడు. సో మనీని అడిగితేనేమో చాలా అగ్రెసివ్ అయ్యాడని చెప్పాడు. ఇంకా నువ్వు ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్కి నువ్వు స్ట్రెంత్, బట్ నీ అగ్రెషన్ వీక్నెస్, అండ్ అలాగే ఎఫ్ వర్డ్స్ వాడద్దు అన్నాను బట్ వాడుతున్నావు, ఇది కనుక మళ్ళీ రిపీట్ అయితే నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి రెడ్ కార్డ్ ఇచ్చారు. సో ఇవ్వడం తప్పులేదు నిజంగా పృథ్వీకి, ఎందుకంటే మరి టూ మచ్ ఫైర్ అయిపోతున్నాడు. ఆదిత్య గారి మీద ఏవేవో పదాలు వాడేశాడు, గట్టిగా అనేసాడు. తర్వాత ఆగమని చెప్తుంటే వాళ్ళ సొంత టీం మెంబర్స్ మీద అరిచేస్తుంటే నిఖిల్ మీద, సీత మీద, వీళ్ళ మీద అరిచేస్తున్నాడు మొత్తం. ఇంకా అసలు ఏందో మనిషి అంతా గజిబిజిగా అయిపోయాడు. సో నిజంగా ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం పృథ్వీకి కూడా రెడ్ కార్డ్ ఇచ్చేయాలి, ఇంకా అవతల వాళ్ళని భయపెట్టడానికి అలా చేస్తా అని చెప్పాడు. సో బేసిక్గా పృథ్వీ ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాడు ఏమని, బేసిక్గా తను ఇలా ఉండడు ఎప్పుడు కూడా, బట్ కొన్ని కావాలని చేస్తాడని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఆ వర్డ్స్ టాస్క్ ఉంది కదా, ఆ వర్డ్స్ టాస్క్ రాసి మణికంఠన, యష్మి, ఇంకొకరు ఎవరు ఆడారు, నైనిక అనుకుంటా, ఆ ముగ్గురు ఆడిన టాస్క్లో పృథ్వీ బేసిక్గా ముందు బాగా అతి చేశాడు. నేను మాట్లాడతా మా టీంని నేను చీరప్ చేస్తా, కంగ్రాట్స్ చెప్తా, అవన్నీ కూడా చెప్పాడు అనమాట. సో అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆ తర్వాత అదంతా కూడా కావాలని చేయడని చెప్పి హౌస్ మేట్స్, కావాలని చేశాడని చెప్పి హౌస్ మేట్స్ అనుకున్నారు. సో ఇది కావాలనే చేశానని చెప్పాడు. సో ఇది మేబీ జెన్యున్ అయి ఉండొచ్చు. భయపెట్టడం వేరు, ఆటకు మించి అగ్రెషన్ వేరు అన్నారు. సో ఆటకు మించి అగ్రెషన్ ఉంది. సో బేసిక్గా నిఖిల్ సిచ్యువేషన్ అదే నిఖిల్ కాదు, పృథ్వీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా షూటింగ్ అవుతుంది. అవుతున్న టైంలో పృథ్వీకి ఒక 10 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి ఇదిగో నువ్వు ఇప్పుడు కొడుకువి, అతను నీ తండ్రి, అతను చనిపోయాడు. సో అతని దగ్గర నువ్వు బాధపడుతున్నట్టుగా నువ్వు యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. సరే వెళ్ళి వెళ్ళి యాక్టింగ్ చేయి, రెడీ, రోలింగ్, స్టార్ట్ కెమెరా, యాక్షన్ అని చెప్పగానే బేసిక్గా అక్కడ ఎట్లా చేయాలి మహా అయితే, నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నాన్న, నువ్వు లేకుండా ఎలా ఉండాలి నాన్న, నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేకపోతా, ఇదేదో ఇట్లా చేసావు అనుకుందాం, ఇట్లా చేయాలి బేసిక్గా అనుకుందాం. ఆ డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇలాగే ఉంటాయి. పృథ్వీ ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ మనిషిని పట్టుకొని, మనిషిని అది డెడ్ బాడీ కదా లెక్క ప్రకారం, ఆ సీన్ ప్రకారం, ఆ మనిషిని పట్టుకు నాన్న 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 నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నాన్న నాన్న అంటాడు అనమాట. అట్లా అంత ఆ దెబ్బకి నిజంగా యాక్టింగ్ చేస్తున్న ఆర్టిస్టు నిజంగా చచ్చిపోతారు, నిజంగా గుండెపోటు వచ్చి చచ్చిపోతారు. సో పృథ్వీ అలా ఉంటుంది అనమాట. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు యాక్టింగ్ చేస్తారంటారు. ఇండస్ట్రీలో ఒక సామెత ఉంటుంది, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు యాక్టింగ్ చేస్తుండని చెప్పి, ఎవరైనా ఓవర్ యాక్టింగ్ చేస్తే. సో అట్లాగా పృథ్వీకి ఏంటంటే టాస్క్లో ఇంత పెట్టరా అంటే అగ్రెషన్ ఇంత పెడతాడు, అదే వచ్చిన ప్రాబ్లం అనమాట. ఇంకా అది సిచ్యువేషను. ఇంకా తర్వాత మణికంఠన్ కన్ఫెషన్ రూమ్ పిలిచారు, మిస్టేక్ చేస్తున్నావు, సెల్ఫ్ రియలైజ్ అవ్వట్లేదని చూపించారు. యష్మి వీడియో ప్లే చేశారు, అదే ఐమ్ టెలింగ్ హిమ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనే దానికోసం. ఆ అమ్మాయి ఇబ్బంది పడింది, ఇంకా చాలా ఉన్నాయి బట్ చూపించట్లేదు అన్నారు. సో అమ్మాయికి డిస్కంఫర్ట్ కలిగించకూడదు, ఆ డిస్కంఫర్ట్ కోసం అందరికీ చెప్పే సిచ్యువేషన్ వచ్చిందంటే, నాకు సడన్గా ఫ్రెండ్స్ వచ్చరికి ఒకసారిగా ఎమోషన్స్ బయటకు వచ్చినాయి. అదేమో లూజ్ ఎమోషన్సా ఒకసారిగా బయటకు వచ్చేయడానికి, ఇవ్వరా నాకు అర్థం కావట్లేదు. ఏందో ఈ మనిషి ఏందో ఒక్కసారిగా బయటకు వచ్చాయంట. ఇంకా ఇంటెన్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, చేయాల్సిన అవసరం రాకూడదు అన్నారు. సో డోంట్ రిపీట్ దిస్ అన్నారు. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై బౌండరీస్ అంటే, నీ బౌండరీస్ కాదు నీ బొంద, అవతల వాళ్ళ బౌండరీస్ని రెస్పెక్ట్ చేయి అన్నారు అనమాట నాగార్జున గారు. పద్ధతిగా ఇలా అనలేదు, పద్ధతిగా అన్నారు. సో తర్వాత స్పేస్ ఇవ్వలేదు, నేను అప్పుడే నామినేట్ చేసి అప్పుడే వెళ్ళి హక్ చేసుకోవడం అట్లా చేశా. అండ్ ఫ్రెండ్లీగా చేశా అంటే, ఫ్రెండ్లీ అంటే ఇట్లా కాదని చెప్పి నాగార్జున గారు అని చెప్పి డోంట్ రిపీట్ అన్నారు. సోనియాకేమో రెడ్ ఎగ్ వస్తే కాదు విన్ అవ్వాలి, నా మీద అయితే గెలుస్తామని ఇచ్చావు కదా అని అన్నావు కదా నిఖిల్తో, అది ఉండకూడదు, గేమ్ ఆడాలి గెలవాలి అని చెప్పారు. సో ఆదిత్య కొంచెం ఇంప్రూవ్ అయ్యామని చెప్పారు, సలహాలు ఎక్కువ అవుతున్నాయి పెద్ద మనిషిలాగా, గేమ్ కొంచెం తగ్గుతోంది, సో రెండు బ్యాలెన్స్ చేయన్నారు. నిఖిల్కి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో అక్కడతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో అలాగా ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం త్వరగానే ముగిసిందని చెప్పాలి. అంటే ఎందుకోనబ్బా ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అవుతోంది ప్రతిసారి కూడా. మేబీ చాలా పాయింట్లు ఉండడం వల్ల ఏమో, నేనేమంటున్నానంటే మీరు ఆ సండే రోజు ఫండే తీసిదోపండి కావాలంటే, 2 రోజులు కూడా 5 ఎపిసోడ్లే వేసుకోండి, మాకు అదైనా ఓకే. మాకు మహా అయితే ఏముంది, ఎప్పుడైనా ఎవరైనా ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు ఏదైనా బ్రాండ్ టాస్కులు ఉంటాయి కదా, సో అట్లాంటివి ఏమైనా ఉంటే అవి 2 పెట్టేసేయండి, అవి ఓకే. బట్ అదర్ దాన్ దట్ ఇప్పుడు ఈ ఫైర్ థింగ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ సాటర్డేకి అయిపించాలి. యాడ్లు కూడా పాపం చాలా తక్కువ ఇచ్చారు, నేను ఒప్పుకుంటా, కానీ అయినా కూడా సరిపోలే. సో ఇది గంటలో అయిపించగలిగేది కాదబ్బా అందరికీ డోస్ ఇవ్వడం అనేది. కనీసం 2 గంటల పైనే కావాల్సి ఉంటుంది. 1 గంట 10 నిమిషాలు వస్తుంది బేసిక్గా. బిగ్ బాస్ అనే కాదు, ఏ షో అయినా 1.5 hour షో అయినట్టయితే 1 hour 6 minutes నుంచి 1 hour 10 minutes వరకు వస్తుంది అనమాట. మిగతాది యాడ్స్ ఉంటాయి, 20 నుంచి 24 minutes యాడ్స్ ఉంటాయి. సో అది ఆ రోజు ఇంకా ఆ రోజు కంటెంట్ని బట్టి మనం డెలివరీ చేసిన దాన్ని బట్టి యాడ్స్ అయితే డిస్ప్లే చేసుకుంటారు. సో ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు గంట 10 నిమిషాలు వచ్చింది అనుకుందాం, పోనీ అది సరిపోవట్లేదు మాకు. సో 1:20 కూడా సరిపోదు, 1:30 సరిపోదు, 2 గంటలు సరిపోదు. సో వీలైతే 2:20, 2:10 అట్లా ట్రై చేయండి. సో 2 రోజులు అదే పెట్టడానికి చూడండి. మధ్యలో ఏమైనా వేరే టాస్క్లు వస్తే అవి పెట్టుకోండి, అది స్పాన్సర్ టాస్క్లు ఉన్నా, లేదంటే ఏమైనా సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చి సినిమా ప్రమోషన్స్ కోసం వస్తే ఆ టాస్క్లైనా చేసుకోండి, తప్పులేదు. కానీ మిగతాది కూడా ఇది మాత్రం ఫైర్ మాత్రం ఎక్కువసేపు ఉండేటట్టు చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారనేది.
సో అది గైస్ ఈరోజు ఎపిసోడ్ నాకైతే మాత్రం కొంత ఫైర్ కొంత మిస్ఫైర్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇంకా దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం నెక్స్ట్ వీడియో. బాయ్.